హాయ్ అండి. నేను ఈరోజు రాతి ఉసిరికాయతో ముక్కల పచ్చడి అండి. నిలవ ముక్కల పచ్చడి పడుతున్నాను. దానికోసం అర కేజీ రాతి ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడిచి ఒక గంట పాటు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. వీటిని ఏం చేయాలంటే కత్తిపెట్టి ఘాట్లు పెట్టుకోవాలండి. కత్తిపెట్టి ఘాట్లు పెట్టుకొని ఇలా సపరేట్ చేయాలండి ప్రతి ముక్కని. అంటే ముక్కల పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే, ముక్కలు కాయ మనం తినలేం కదండీ పచ్చడి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కాయ అనుకోండి కొంచెం సగం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ముక్కలు అనుకోండి మనకు కావాల్సినన్ని ముక్కలు వేసుకుని సరిపడినంత గుజ్జేసుకొని తినొచ్చండి. అందుకని చెప్పి నేను ఈ రకంగా అయితే చేస్తున్నానండి. ఇలా ప్రతి కాయని నేను ముక్కలు చేసి చూపిస్తాను. ఇదిగోండి ఒక్కొక్క ముక్క ఇక్కడ ఈ లైన్స్ ఉంటాయి కదండి గీతల దగ్గర, ఇదిగోండి ఇలా గీతలు ఉంటాయి కదా, ఈ లైన్స్ దగ్గర మనం ప్రతి దానికి ఘాటు పెట్టుకుని ఇలా ముక్క సపరేట్ చేసుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది. వేస్ట్ అవ్వకుండా ముక్కలనే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ నేను సపరేట్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఇదిగోండి శనగ నూనె అయితే తీసుకున్నాను, వేరుశనగ నూనె. ఆవాలు 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. అలాగే మెంతులు అయితే 1 స్పూన్ అండి. మెంతులు 1 స్పూను. వీటిని దోరగా వేయించి పౌడర్ చేస్తానండి ఈ రెండింటిని. ఇదిగోండి ప్రతి కాయ ఇలాగా సపరేట్ చేశానండి, ముక్కలు చేసేసాను. అన్నీ చేసి పెట్టుకున్నానండి. 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దీన్ని కడిగి వేడి నీటిలో నానబెట్టి పిసికి రసం తీయాలండి. చూపిస్తాను అది. అలాగే కారం అండి. కారం 75 గ్రాములు అయితే తీసుకున్నాను. అంత గ్రేవీగా అవసరం లేదనుకునే వాళ్ళు 50 గ్రాములు అయితే వేసుకోవచ్చు. నేనైతే 75 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే ఉప్పు 40 గ్రాములు తీసుకున్నానండి. ఉప్పు కావాలంటే నెక్స్ట్ కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం తక్కువ తీసుకున్నానండి. వేరుశనగ నూనె 1/2 కేజీ తీసుకున్నానండి, 250 గ్రామ్స్. అలాగే వెల్లుల్లిపాయలు, అది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. కొంతమంది వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం ఉండదు, ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇవి ఒలిచి పెడతానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టడానికి ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. చింతపండు కడిగాను, ఇసుక అది అన్న ఉంటుందని చెప్పేసి కడిగిన చింతపండు అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఈ చింతపండు రసం చల్లారే లోపండి ఆవాలు అలాగే మెంతులు ఫ్రై చేస్తాను. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఈ రెండు దోరగా వేయించాలి. ఆవాలు మెంతులు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేస్తానండి. ఉసిరికాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 1/2 కేజీ నూనె అయితే పోసాను. ఆయిల్ అయితే కాగిందండి. ముక్కలు అయితే వేగుతున్నాయండి నూనెలో. ఇవి మరి ఎక్కువగా ఏం వేగనవసరం లేదు, మరి నల్లగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆపేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఉసిరికాయలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదో ఒక రూపంలో మనం ఈ ఉసిరికాయని అయితే తింటే మంచిదండి.
పచ్చడి చేసుకున్నాం అనుకోండి, పికిల్ అయితే మనకి చాలా కాలం మన దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తినటానికి వీలవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది రాతి ఉసిరి పచ్చడి. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. మరి ఎక్కువగా ఫ్రై అయిపోయినా కూడా బాగా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోతాయండి ముక్కలు పచ్చళ్ళలో. ఇప్పుడు ఇలా అయితే నేను తీసేస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే ఫ్రై అయినాయి. ఇలా అయితే సరిపోద్దండి. అలాగే చింతపండు వేడి నీళ్ళు వేసి ఉడికిచ్చా కదండి, దీన్ని వడకడుతున్నాను. దీన్ని ఇలా బాగా పిండేస్తే ఉన్న రసం అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీని దగ్గర అయ్యే వరకు ఉడికించాలండి. చింతపండు పులుసు అయితే ఉడికిపోయిందండి. మరీ గట్టిగా అయిపోయినా పచ్చడి అనేది మరి కారం అన్నీ కలవాలి కదండి, కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి తాలింపుకి అయితే మళ్ళీ నూనె పెడుతున్నానండి. పోపుకు నూనె అయితే కాగిందండి. 2 ఆవాలు, జీలకర్ర, అది మీ ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. శనగపప్పు అండి, కొంచెం చాయ్ పప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి. స్టవ్ అయితే ఆపేసానండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇది కూడా మీ ఇష్టం, లేదంటే ఆపేయచ్చండి. పోపు అయితే అయిపోయిందండి. ఇది చల్లారాలి. ఉసిరికాయలు అయితే పూర్తిగా చల్లారిపోయినాయండి. కారం తీసుకున్నాను కదండి, సాల్ట్ అండి, కొంచెం పసుపు అండి, ఇవన్నీ మిక్స్ చేసి ఉప్పు, కారం, పసుపు అండి, ఉసిరికాయ ముక్కలు ఈ కారం వేసి కలుపుతామండి. ఇవన్నీ ముక్కలకైతే బాగా పట్టించాను. అలాగే చింతపండు పులుసు కూడా చల్లబడిపోయిందండి. ఇదిగోండి చిక్కబడిపోయింది చూసారా. చల్లగా అయిన తర్వాత ఇది కూడా ఇందులో వేసి కలిపేయాలి. ఈ చింతపండు పేస్ట్ కూడా వేసి కలిపిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి వేసానండి. ఇది ముందు కారంతో పాటు వేయటం కొంచెం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసి కలిపానండి. ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టిన ముక్కల్లో ఆయిల్ పోస్తాను. తాలింపు అండి, మొత్తం పోపు దినుసులు అన్నీ వేసాను. తాలింపు పోపు అయితే వేసేసానండి. చూసారా, ఇప్పుడే ఆయిల్ కొంచెం తేలింది. రేపు ఉదయం అయితే ఇంకా బాగా నూనె అయితే పైకి వస్తుందండి. ఒక నైట్ ఇలా మూత పెట్టేసి ఉంచుతాను, మళ్ళీ రేపు ఉదయం మీకు చూపిస్తానండి. నెక్స్ట్ డేకి పచ్చడి అయితే ఇలా ఉందండి. చూడండి, నూనె అంతా పైకి తేలి బాగుంది చూడటానికైతే. ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి ఇందులో. నేను కారం అయితే 75 గ్రామ్స్ వేసాను కదండి, ఉప్పు 40 గ్రాములు వేయటం వల్ల సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలుపుతున్నాను అందులోనూ పులుపు ఎక్కువ ఉంటుంది కదండి ఉసిరికాయ,
అందువల్ల కూడా సాల్ట్ కొంచెం ఎక్కువగానే పట్టుద్దండి. అందుకని 2 స్పూన్లు వేసి కలుపుతున్నానండి. పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి. నిన్న మేము కలిపిన తర్వాత కొంచెం అన్నంలో కలుపుకొని తిన్నాం, భలే ఉందండి టేస్ట్ అయితే. సూపర్ ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంది ఇందులో. మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కొంచెమైనా ఎక్కువ పట్టుకోకపోయినా కొంచెమైనా పట్టుకునండి, ఉంచుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. టిష్యూ పేపర్ అయితే తీసుకున్నానండి. మొత్తం చుట్టూ పడిందంతా క్లీన్ చేసేసి. మా పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా.